ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. దేవుణ్ణి ప్రేమించి వారు ఆస్తులకు కర్తలుగా చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తులే కాదు, కానీ దేవుడు పరలోకం కూడా ఇస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మనం ముందు మాట దేవునికి మనం విధేయతలుగా మనం ఎప్పుడైతే జీవిస్తామో మనల్ని ఆస్తికి కర్తలుగా చేస్తానని చెప్పారు. ఈ లోకంలో మనుషులకు ఆస్తులు కావాలి, డబ్బులు కావాలి, ఇల్లు కావాలి, పదవులు కావాలి, కానీ దేవుడు అవసరం లేదు, దేవుని మార్గం అవసరం లేదు. ఈ లోకంలో అన్యాయంగా సంపాదించుకుంటే అన్యాయంగానే వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఈ లోకంలో చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ, ఏదైతే మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటామో, ఏదైతే మన జీవితాన్ని యేసుక్రీస్తు వారి పాదాల ముందు పెట్టుకుంటామో, దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. దేవుడు బలమైన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనము ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తులు సంపాదించుకున్న ఆస్తులు పట్టుకొని మనం పరలోక రాజ్యాన్ని తీసుకొని పోలేం. ఆస్తుల ద్వారా మనుషుల ప్రాణాలను కూడా కాపాడలేం. ఆస్తుల ద్వారా మనము మన అనారోగ్యాన్ని స్వస్థపరచుకోలేం. యేసుక్రీస్తు వారి కృప ఉంటేనే సమస్తం వస్తుంది. కాబట్టి మనం దేవుని మార్గంలో ఎల్లప్పుడూ నడిచేటువంటి బిడలుగా ఉండినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ లోకంలో ఆస్తుల కోసం, అంతస్తుల కోసము, పదవుల కోసము మనుషులు కొట్టుకుంటున్నారయ్యా. తల్లిని బిడ్డని తల్లి లేకుండా అన్నదమ్ములే చంపుకునే పరిస్థితులు, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు మధ్యలో ఆస్తుల కోసం శాంతి సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నారయ్యా. ఎవరు లేరయ్యా. మిమ్మల్ని మేము ఎప్పుడైతే ఆశ్రయిస్తాం, మీరు ఆశ్రయకు కర్తలుగా చేస్తారంటే ఈ లోకంలోనయ్యా తినేదానికి తిండి, ఉండేదానికి ఇల్లు, కట్టుకునేదానికి బట్ట ఉంటే చాలు, కానీ ఈ లోకంలో ఏదేదో డబ్బు పెట్టుకొని కూడా మేమేం చేయలేమయ్యా. మీరు ఈ క్షణము మా ప్రాణం అడిగినా కూడా మేము పరలోకానికి వచ్చేటువంటి బిడ్డలుగా ఉండాలి, కానీ నరకంలోకి వెళ్ళేటువంటి బిడ్డలుగా ఉండకూడదు. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయమని, ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపకం చేసుకోమని, ఈ దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.